అన్నయ్య నాకు అంతా తెలుస్తాను, దర్శనంలో దేవుడు చూపించాడు అన్నయ్య. ఏం చూపించాడమ్మా అంటే, నా కోసం పెద్ద గొయ్యి తీస్తున్నారు అన్నయ్య. ఎవరు అంటే, మా బంధువులందరూ గొయ్యి తీస్తున్నారు. సరే నీ పక్షాన్ని ఎవరు? నా పక్షాన్ని ఎవరు లేరు అన్నయ్య. వాళ్ళ పక్షాన్ని ఎవరు? 100 మంది ఉన్నారు అన్నయ్య. ఎవరు వాళ్ళంటే మా బంధువులు, చుట్టాలు, బీడీలు, సిగరెట్లు, వీళ్ళందరూ ఉన్నారు అన్నయ్య. నేను మాత్రం ఒంటరిగా నిలబడ్డాను అన్నయ్య. పెద్ద గొయ్యి తీస్తున్నారు. నీ బక్కగా ఉన్నావు కదమ్మా, నీకు అంత పెద్ద గొయ్యి ఎందుకంటే, ఎందునన్నా ఎంత పెద్ద గొయ్యి తీస్తారు వాడు. నేను అన్న తిని ఎందుకంటే 100 మంది కదా, అంత పెద్ద గొయ్యి ఎందుకు తీశారు తెలుసా? అర్థం నేను చెప్తున్నా. అంత పెద్ద గొయ్యి ఎందుకు తెలుసండి? నువ్వు బక్క పీసుగా ఉన్నావు, ఉప్పు చేపలాగా ఉన్నావు, నీకెందుకు అంత పెద్ద గొయ్యి చెప్పండి? అనవసరం కదా అంత పెద్ద గొయ్యి తీయడం. మరి అంత పెద్ద గొయ్యి ఎందుకు తీశారంటే అర్థం నీకు తెలియలేదేమో, నాకు బయలుపరిచాడు దేవుడు. ఏం తెలుసండి? వాళ్ళు 100 మందిని మరి దాంట్లో పాతి పెట్టాలంటే పెద్ద గొయ్యి కావాలి. కాబట్టి గొయ్యి తిని త్రవ్వబడిన గొయ్యి నీ కోసం కాదు, వాళ్ళ కోసం. అదే నా దేవుడు నిన్ను ఘనపరిచే విధానం. చెప్పండి కూడా అందరు గట్టి.